నాకు మొన్న ఒకసారి ఎక్కడో ఊరికి పోతే ఒక లేడీ వచ్చి నన్ను గట్టిగా అడిగింది. ఏమన్నది? నాకు ముగ్గురు ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి అన్నది. నాకు అర్థం కాలే. అంటే నాకు ఒక నిమిషం అర్థం కాక నేను మమ్మ నీకు పెన్షన్ అది వస్తుందా అది అని అడిగి తర్వాత అడిగి నేను మెల్లిగా నువ్వు అట్లా మీరు అంటే ముగ్గురు ఆడపిల్లల్ని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా, ఎవరి కోసం? 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు. 2.5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్తవి. బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటున్నారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది.